నేనైతే నా స్టైల్ ఇలా చేస్తాను ఫ్రెండ్స్. ఇలా చికెన్ ఫ్రై చేస్తాను. మీరు ఎలా చేసుకుంటారనే నాకు కామెంట్ చేయండి. ఉల్లిపాయలు ఫ్రై చేయడంలోనే ఉంటుందండి చికెన్ ఫ్రై. వీడియో చూసే వాళ్ళకేమో కానీ వీడియో తీస్తున్నప్పుడు చేస్తుంటే ఆ స్మెల్ అనేది అబ్బా ఎందుకులేండి. హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ నేనైతే ఇప్పుడు మీకు నా స్టైల్లో నేను చికెన్ ఫ్రై ఎలా చేస్తానో చూపించాలనుకుంటున్నాను. చూసేయండి. ముందుగా నేనైతే ఇక్కడ నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకునే చికెన్ ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అందులో పెరుగు, పసుపు. నేనైతే నా స్టైల్ ఇలా చేస్తాను ఫ్రెండ్స్. ఇలా చికెన్ ఫ్రై చేస్తాను. మీరు ఎలా చేసుకుంటారనే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు నేనైతే కారం యాడ్ చేశాను అండ్ సాల్ట్ కొంచెం చాలు, తర్వాత మళ్ళీ సరిపోకపోతే కలుపుకోవచ్చు. ఇంకా పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. నేను హ్యాండ్స్ చాలా నీట్గానే క్లీన్ చేసుకున్నాను గైస్. ఏంటి హ్యాండ్స్తో కలుపుతుంది అనుకుంటున్నారేమో, చేతితో కలిపితేనే బాగా మంచిగా పడుతుందనమాట ఆ మసాలా అంతా. నేను ఇలా సింపుల్గా లైట్గా వేసాను, ఎక్కువ కూడా ఏం వేయలేదు. సరిపోకపోతే నేను మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు యాడ్ చేసుకుంటాను. సారీ అండి, నేను కొత్తిమీర యాడ్ చేయలేదు, ఓన్లీ పుదీనానే యాడ్ చేశాను. ఇలా మసాలా అంతా పట్టేలాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా ఆనియన్స్ ఉన్నాయి కదా, ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై చేయడంలోనే ఉంటుందండి చికెన్ ఫ్రై. నేనైతే చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు నేను ఇలాగే ఉల్లిపాయలు ఇలా ఫ్రై చేసుకుంటాను. ఇంకా ఉల్లిపాయలు ఇంత ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. ఏంటి పచ్చిమిర్చి వేయలేదని చూస్తున్నారా? అది ఎందుకో మీకు లాస్ట్లో చెప్తాను, చూసేయండి. సో ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకునే చికెన్ ఉంది కదా, అది వేసేసుకొని మొత్తం ఇలా కలుపుకొని పెట్టుకోండి. కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా కొంచెం వాటర్ పైకి వస్తున్నాయి, చూస్తున్నారా? అలా వాటర్ వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. అలా వాటర్ వచ్చిన తర్వాతనే మనము కారం ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి. వీడియో చూసే వాళ్ళకేమో కానీ వీడియో తీస్తున్నప్పుడు చేస్తుంటే ఆ స్మెల్ అనేది అబ్బా ఎందుకులేండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను కారం సరిపడంత యాడ్ చేసుకున్నాను. మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు కాబట్టి నేను ఎక్కువే వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోండి. ఇలా ఆహా, స్మెల్ ఏమొస్తుంది ఫ్రెండ్స్, నాకైతే ఎప్పుడెప్పుడు అవుతుంది, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. నాకు ఎక్కువ చికెన్ పులుసు కంటే, కర్రీస్ కంటే ఇట్లా చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ముక్క కొంచెం ఉడికింటుంది కదా, ఆ స్టేజ్లో ఉన్నప్పుడు లాస్ట్లో మనం ఆపేస్తాం, 10 మినిట్స్ ఆపేస్తాం అనగా ముందు నేను పచ్చిమిర్చి వేశాను. నేను ఎప్పుడు ఇలాగే యాడ్ చేస్తాను. ఈ ట్రిక్ నేను మా అక్క దగ్గర నేర్చుకున్నాను. అంతే, చాలా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. నేనైతే తింటున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.